హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీకు లాస్ట్ వీడియోలో స్పర్శ్ లాగిన్ ఎలా చేయాలనేది మీకు క్లియర్‌గా చూపించాను. హోప్ సో మీకు అందరికీ అర్థమైనది అనుకుంటాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. నేను మీకు రిప్లై ఇయ్యడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు మీకు నేను స్పర్శ్‌లో లైఫ్ సర్టిఫికేట్ అనేది ఎలా జనరేట్ చేయాలి? ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఎవ్రీ నవంబర్‌కి జనరల్‌గా మనకి లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సొస్తుంది. ఇంతకుముందు పర్సనల్‌గా పెన్షనర్స్ అనేవాళ్ళు బ్యాంక్‌కెళ్ళేసి మాన్యువల్‌గా బై హ్యాండ్ ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే స్పర్శ్ అనేది మనకి డెవలప్ అయిందో డిఫెన్స్ అకౌంట్స్ నుంచి, మీకు డైరెక్ట్ ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడానికి స్పర్శ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సేమ్ థింగ్ స్పర్శ్ లాగిన్ ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగనే స్పర్శ్‌కి ఫస్ట్ మనం లాగిన్ అయిపోవాలా. ఫస్ట్ ఏందంటే స్పర్శ్ డాట్ డిఫెన్స్ పెన్షన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది టైప్ చేయాలా. తర్వాత మీకు స్పర్శ్ అనేది ఫస్ట్ మీకు లాగిన్‌కెళ్ళండి. లాగిన్ ఎళ్ళినప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఈస్ నథింగ్ బట్ యువర్ పీపీఓ నంబర్. యాక్సెస్ మీ పీపీఓ నంబర్ ఎంటర్ చేసేయండి. ఇంత వీడియోలో కూడా మీకు చెప్పాను మీకు నేను. ఆర్మీ పెన్షన్ అవుతే లాస్ట్ ఆఫ్టర్ పీపీఓ కాపీ తర్వాత 02 కొట్టాలా. అదే మీకు సివిలియన్ పెన్షన్ అయితే లాస్ట్ నంబర్ అనేది 01 అనేది యాడ్ చేయాలా. ఇట్స్ ఎ మ్యాండేట్. ఇక్కడ నేను ఆల్రెడీ పాస్వర్డ్ నేను క్రియేట్ చేశాను కాబట్టి నేను పాస్వర్డ్ ఆల్రెడీ కొట్టేస్తున్నాను. ఐ థింక్ మీ దగ్గర కూడా పాస్వర్డ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. తర్వాత సేమ్ థింగ్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ అయిపోయింది. తర్వాత లాగిన్ అనండి. లాగిన్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటీపీ మీ రిజిస్టర్ మొబైల్‌కి వెళ్తుంది. ఆహ్, మొబైల్‌కి ఓటీపీ వచ్చిన తర్వాత రిసీవ్ అయిన తర్వాత ఓటీపీ ఇక్కడ టైప్ చేయండి. ఓటీపీ వచ్చింది ఎంటర్ చేస్తాను. సబ్మిట్ అనండి. సబ్మిట్ అయిన తర్వాత మెయిన్ పేజ్ ఫస్ట్ మెయిన్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో మై డాక్యుమెంట్ తర్వాత లైఫ్ సర్టిఫికేట్ అని ఉంది. ఇందులో ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ అనేది మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. ఫస్ట్ థింగ్ ఏందంటే మీరు త్రూ ఆధార్ అథెంటికేషన్ చేయొచ్చు. ఇంకోటి ఆహ్, మాన్యువల్‌గా కూడా సబ్మిట్ చేయొచ్చండి. మీకు ఆధార్ అథెంటికేషన్ చేయాలనుకుంటే కంపల్సరీ మీకు త్రూ ఫింగర్ ప్రింట్ తోనే మీరు చేయాల్సొస్తుంది. ఆ ఫింగర్ ప్రింట్ అనేది మీకు చాలా మటుకైతే అది మనకి ఇండివిడ్యువల్‌కి అవైలబుల్ ఉండదు కాబట్టి, అది చేయడం కొంచెం కష్టం మీకు. అయినా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆధార్ అథెంటికేషన్ త్రూ ఫింగర్ ప్రింట్ ఎలా మీకు అథెంటికేషన్ అవుతుందనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం మీకు లైఫ్ సర్టిఫికేట్ త్రూ మాన్యువల్ ఎలా జనరేట్ చేయాలనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి లైఫ్ సర్టిఫికేట్ స్లాష్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత ఇక పర్ఫార్మ్ లైఫ్ సర్టిఫికేట్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా! అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తుంది. మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్, ఆధార్. ఈ ఆధార్ అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే దీనికి ఫింగర్ ప్రింట్ కంపల్సరీ కావాల్సొస్తుంది. దానికొకటి ఆహ్, ఎక్విప్‌మెంట్ మనం తీసుకొని కనెక్షన్ చేసి, దాన్ని ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది మీకు. అది కొంచెం టైం పడుతుంది మీకు చెప్పడానికి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తా నేను. ఈ వీడియోలో మాత్రం మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. ఇందులో ఏందంటే ఫస్ట్ మనము మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇనిషియేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఇనిషియేట్ రిక్వెస్ట్ అంటే మీకు ఆటోమేటిక్ మీకు ఎంఎల్‌సి సర్టిఫికేట్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేశాను. ఆటోమేటిక్ మీకు ఎంఎల్‌సి సర్టిఫికేట్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ నంబర్ వచ్చింది కదా! ఇది మీకు ఇలా మీకు మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ స్పర్శ్ అని చెప్పేసి వస్తుంది. ఎంఎల్‌సి నంబర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఇది మీకు ఒక గెస్టెడ్ ఆఫీసర్‌తోని అంటే గ్రూప్ 1 ఆఫీసర్‌తోని మీరు వెరిఫికేషన్ చేసి, అతను వెరిఫై చేసి ఆధార్ నంబర్‌తోని వెరిఫై చేసి, అతను సిగ్నేచర్ చేస్తాడు ఇక్కడ. ఇక్కడ క్లియర్‌గా ఉన్నది చూడండి. ఆ క్లియర్ ఇక్కడ మీకు వెరిఫై చేసిన ఆయన వెరిఫై చేసిన తర్వాత, సిగ్నేచర్ చేసిన తర్వాత, ఆ పర్టిక్యులర్ ఏ ఆఫీస్‌లో పనిచేస్తున్నారనేది ఆఫీషియల్ చేసిన తర్వాత, ఇది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫస్ట్‌లో మీరు
అప్డేట్ చేయాల్సొస్తుంది. ఇలా మీకు మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ స్పర్శ్ ఈ నంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ 1 ఆఫీసర్‌తోని మీరు సిగ్నేచర్ చేసి అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. ఈ అప్‌లోడ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తా చూడండి. నేను ఆల్రెడీ గెస్టెడ్ ఆఫీసర్‌తో సిగ్నేచర్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. సో, అప్‌లోడ్‌కి ఇక్కడ మీకు అదే నంబర్‌తోని ఇక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ అనగానే మీకు నెక్స్ట్ ఎమ్ఎల్‌సి నంబర్ అడుగుతుంది. మనకి ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్‌లో మీకు ఇక్కడ ఉన్నది చూడండి. ఈ ఎమ్ఎల్‌సి ఫార్మ్ నంబర్ అనేది ఇది మీకు ఇక్కడ ఫిలప్ చేయండి. ఎవరైతే సిగ్నేచర్ చేశారో వాళ్ళ పేరు రాయండి. గెస్టెడ్ ఆఫీసర్. తర్వాత ఆయన డిజిగ్నేషన్ రాయండి. ఏ రోజు సైన్ చేశారనేది ఆ డేట్ ఉంటుంది. ఆ డేట్ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయండి. ఎక్కడ పనిచేస్తున్నారన్నది అది కూడా మీరు ఫిలప్ చేయండి. ఈమెయిల్ ఐడీ కూడా చేయండి. ఈమెయిల్ ఐడీ గెస్టెడ్ ఆఫీసర్‌ది ఈమెయిల్ ఐడీ కూడా ఫిల్ చేయండి. తర్వాత ఆయన కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వండి. గెస్టెడ్ ఆఫీ ఈ ఫార్మ్ అనేది సైన్ అయిన తర్వాత మీరు పీడిఎఫ్‌లో స్కాన్ చేసి ఎక్కడన్నా ఫోల్డర్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. జస్ట్ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేశాను. డీలో చేశాను నేను. అప్‌లోడ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు వ్యూ కూడా అటాచ్‌మెంట్ చూడొచ్చు మీరు ఇక్కడ. అటాచ్‌మెంట్ అయింది. తర్వాత మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. రీమ్యారీడ్ అని చెప్పేసి ఐ యామ్ రీమ్యారీడ్ ఆర్ నాట్ రీమ్యారీడ్ అంటే ఏ ఆప్షన్ మీద ఉంటే అది ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మెడికల్ అలవెన్సెస్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది మీకు. నా నా దాంట్లో నో ఉంది. నా దాంట్లో నో నో అని చేశాను నేను. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఒక కన్ఫర్మేషన్ గురించి. తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ ఇనిషియేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఇనిషియేట్ రిక్వెస్ట్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. ఓకే అనండి. యువర్ ఐడెంటిఫికేషన్ రిక్వెస్ట్ ఇస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ ట్రాక్ ఐడి సో అండ్ సో అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎమ్ఎల్సి డౌన్లోడ్ మీరు ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా. అప్లోడ్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ అనగానే మీకు వస్తుంది. డౌన్లోడ్ దాన్ని చూపిస్తుంది. ఉమ్, చూడండి. ఇదిగోండి. ఇది ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ ఆఫ్టర్ అప్లోడ్ అయిన తర్వాత మనము 31st October 2025 వరకు నెక్స్ట్ మనము లైఫ్ సర్టిఫికేట్ అనేది ఆన్‌లైన్‌లో జనరేట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు ఇది ఈ సంవత్సరానికి లైఫ్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇలా మీకు కన్ఫర్మేషన్ రావాలి. దీంతో సహా మీకు ఫోన్ కూడా మెసేజ్ వస్తుంటుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మీ పెన్షన్ అనేది ఎవ్రీ మంత్ యాస్ ఇట్ ఈస్ ఎలా అయితే మీకు ప్రీవియస్‌లో వస్తుందో అలానే మీకు ఇక్కడ కంటిన్యూ రావడం జరుగుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 31st October 25th వరకు మీకు కంటిన్యూ ఉంటుంది. ఇలా మీరు లైఫ్ సర్టిఫికేట్ మాన్యువల్‌గా అప్‌లోడ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి అయినా కూడా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో మీరు పెట్టండి. నేను దానికి రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.
prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I